కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్. నిన్నటి ఎదురు కాల్పుల్లో తప్పించుకున్న 7 మావోయిస్టులు మృతి. నక్సల్స్ రహిత ఏపీ కోసం పనిచేస్తున్నామన్న పోలీసులు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు వెల్లడి. జనజీవనంలోకి రావాలని పిలుపు. పుట్టపర్తిలో అంగరంగ వైభవంగా సత్యసాయి శత జయంతి ఉత్సవాలు. 100 రూపాయల నాణెం, 4 పోస్టల్ స్టాంపులు విడుదల. సత్యసాయి స్ఫూర్తితో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించండి. ప్రజలకు ప్రధాని పిలుపు. వికసిత భారత్ లక్ష్య సాధనలో కీలకమని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి. తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. ఇందిరాగాంధీ జయంతి వేళ అతివలకు చీరల పంపిణీ ప్రారంభించిన సీఎం. పత్తి కొనుగోళ్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న బీజేపీ. మోదీ హయాంలోనే కనీస మద్దతు ధర రెట్టింపు చేశామని స్పష్టీకరణ. అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో ఇవాళ జరిగిన ఎదురుకాల్పుల్లో మరో 7 మావోయిస్టులు చనిపోయారు. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా 6 మృతి చెందగా 19 మంది తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బలగాలు కూంబింగ్ కొనసాగించగా ఈ ఉదయం మారేడుమిల్లి ఏజెన్సీలోని జియం వలసలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో మృతి చెందిన నక్సలైట్లలో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జోగారావు అలియాస్ టెక్ శంకర్, సీత అలియాస్ జ్యోతక్క మృతి చెందారు. సురేష్ అలియాస్ రమేష్, లోకేష్ అలియాస్ గణేష్, సైను అలియాస్ వాసు, అనిత, షమ్మి చనిపోయారని తెలిపారు. ఏఓబీ సీసీఎం టెక్ శంకర్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా అని లడ్డా వివరించారు. ఎన్కౌంటర్లో మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నారని చెప్పిన ఆయన వారి కోసం కూంబింగ్ కొనసాగుతున్నట్లు వివరించారు. ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు కోనసీమ జిల్లా రావులపాలెంలో హిడ్మా అనుచరుడు మాడ్వి సరోజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అరౌండ్ 6:37 మధ్యలో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది ఇన్ కంటిన్యూషన్ విత్ యస్టర్డేస్ ఆపరేషన్. సో దాంట్లో 7 మావోయిస్ట్ చనిపోయారా ఇప్పటి వరకు వాళ్ళు ఫీల్డ్ నుంచి చెప్పిన ప్రకారం. దాంట్లో 4 మేల్ అండ్ 3 ఫీమేల్ ఉన్నాయి. మేటూరి జోగారావు అలియాస్ టేక్ శంకర్, ఆయన బేసికలీ శ్రీకాకుళం నుంచి, ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం. ఈజ్ ఎ ఇన్ఛార్జ్ సిసిఎం ఫర్ ఆంధ్ర ఒడిశా బార్డర్. And he's specialized in technical things, either arms manufacturing, communication and chustara tell you. Aredmalli area lo continuous ga ninna jarigin daniki around 5-7 kilometers దూరంలో ఉన్నాయి. మావోయిస్టు రహిత ఆంధ్రప్రదేశ్ కోసం పక్కా వ్యూహంతో పనిచేస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. మంగళవారం ఏపీ వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు వెల్లడించిన ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ఈ విషయంలో నిఘా వైఫల్యం ఏమీ లేదన్నారు. ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్ల కారణంగా ఉనికి కాపాడుకునేందుకు మావోయిస్టులు ఏపీకి వస్తున్నారని వివరించారు. తర్వాత ఆయుధాలు తెప్పించుకొని ఉద్యమం కొనసాగించాలనేది వారి వ్యూహమని తెలిపారు. పక్కా ప్రణాళిక మేరకు వారి ఆట కట్టిస్తున్నట్లు పేర్కొన్న లడ్డా ప్రజలు భయపడాల్సిన పని లేదన్నారు.
అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో జరిగిన ఎదురుకాల్పుల్లో అగ్రనేత హిడ్మా సహా 6 మావోయిస్టులు మృతి తర్వాత ఆంధ్రప్రదేశ్లోని 5 జిల్లాల్లో విస్తృత సోదాలు చేపట్టి 50 మంది నక్సల్స్ ను అరెస్టు చేసిన పోలీసులు వారిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ఛత్తీస్గఢ్ లో వరుస దాడుల తర్వాత ఉనికిని కాపాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా వస్తున్నారని తెలిపారు. నెలన్నర నుంచి పటిష్ట నిఘా పెట్టి వారి కదలికలను గమనిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశామన్న లడ్డా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఈ అరెస్టులు జరిగాయన్నారు. హిడ్మా ఎన్కౌంటర్లోనే మృతి చెందారన్న ఆయన పట్టుకొని చంపామనడంలో వాస్తవం లేదన్నారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత పారిపోయిన మావోయిస్టుల్ని పట్టుకునేందుకు భద్రతా బలగాలు గాలిస్తున్నట్లు లడ్డా చెప్పారు. In the history of AP police and its professionalism, we did it and will continue to strive that AP becomes a Maoist free state. We had our intelligence, we were keeping a track, we were waiting for the right opportunity because we wanted to know వాళ్ళు ఏమి చేయగలుగుతారు, వాళ్ళ ప్లాన్ ఏమి, ఎందుకు ఇక్కడ వస్తున్నారు, ఫ్యూచర్లో ఎక్కడెక్కడ పోతారు, ఇవన్నీ దృష్టి వల్ల we were just keeping silent and observing everything. So I assure all people of Andhra Pradesh that AP police, our intelligence network, all we are alert. We are here to safeguard the state the best possible way. ఈ అరెస్ట్ వల్ల భయపడాలికి అవసరం లేదు. Whatever is happening, whatever we are doing, it's entire towards the goal to make again AP Maoist free. మావోయిస్టు అగ్రనేతల కదలికపై నిఘా కొనసాగుతోందన్న లడ్డా త్వరలో చాలా మంది లొంగిపోతారనే సమాచారం ఉందని చెప్పారు. When we were speaking to our Chhattisgarh counterpart and Telangana counterpart, they said that people already started approaching that we would like to surrender. So definitely it's going to be a big impact and we can expect a huge number of surrenders in coming weeks and days. సో ఎవరికి సరెండర్ ఇష్టం లేదు, ఈ మూమెంట్ కంటిన్యూ చేయాలా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కాడర్ సరెండర్ వాళ్ళ మీద నమ్మకం లేని వల్ల మళ్ళీ మేము అక్కడ ఉంటే మాకు ఏదో హాని చేస్తారు. ఇంటర్నల్ రైవలరీ బేసికలీ. సో దానివల్ల దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ ప్లేసెస్. దానిలో ఏపీ ఈజ్ వన్, ఒడిశా ఈజ్ వన్, దెన్ ద అదర్ నైబరింగ్ స్టేట్స్. ఇనీషియలీ షెల్టర్ తీసుకోవాలి, కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ ఏఓబి ఏరియాలో పోయి మూవ్మెంట్ రివైవ్ చేయాలి. దానికి ప్లాన్లో ఉన్నారు. ముందుకు వాళ్ళు ప్రొటెక్షన్ టీమ్కి పంపించి అండ్ దే వుడ్ లైక్ టు కమ్ హియర్. వీ వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ to strike. Immediately if we would have acted, probably we could have missed many people. So దానివల్ల మేము వెయిట్ చేశాము, రైట్ టైం కోసం వెయిట్ చేశాము అండ్ వి స్ట్రైక్. మావోయిస్టులు లొంగిపోవాలని మరోసారి పిలుపునిచ్చిన లడ్డా వారిపై ఉన్న రివార్డును ఇవ్వడం సహా పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వారి సిద్ధాంతానికి కాలం చెల్లిందన్న ఆయన జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. ప్రస్తుతం సాయుధ పోరాటం కొనసాగించే పరిస్థితి లేనందున మావోయిస్టులు లొంగిపోవాలని కొన్నాళ్ల క్రితం లొంగిపోయిన మల్లోసుల వేణుగోపాల్ సూచించారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో అగ్రనేత హిడ్మా దంపతులు సహా 6, ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మరో 7 మావోయిస్టులు చనిపోవడం బాధాకరమని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయని, ఈ పరిస్థితిలో సాయుధ పోరాటం కొనసాగించలేమన్న మల్లోజుల ప్రజల్లో చేరి పోరాటం చేయాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో ఉండి రాజ్యాంగబద్ధంగా పోరాటం కొనసాగించాలన్నారు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు తనను 8856038533 ఫోన్ నెంబర్పై సంప్రదించవచ్చని మల్లోజుల సూచించారు. आज दुनिया बदल गया है, देश बदल गया है, परिस्थितियाँ बदल रहा है, इसलिए हम हथियार के साथ लड़ने के बजाय हथियार छोड़कर जनता के बीच में आना है और जनता के बीच में आकर संविधान के हिसाब से काम करना है. यही हमारे सामने एक महत्वपूर्ण विकल्प है. आप तमाम लोग इस विषय पर सोचने के लिए मैं अनुरोध कर रहा हूँ. कृपया इस संदेश का नज़रअंदाज ना करते हुए आप लोग हम जैसे हथियार छोड़कर आम जनता के बीच में आना है, संविधानिक हिसाब से काम करना है. పుట్టపర్తి సత్యసాయి బాబా స్ఫూర్తితో వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. బాబా శత జయంతి ఏడాది వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ప్రజలంతా బలపరచాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు,
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కూడా తరలివచ్చారు. సత్యసాయి విగ్రహం వద్ద అంతా నివాళులు అర్పించారు. సత్యసాయి జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక నాణెం, స్టాంపులను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. సత్యసాయి బాబా ట్రస్ట్ ద్వారా 20,000 మంది బాలికలకు సురక్ష సమృద్ధి యోజనను అందించగా వాటిని మోదీ కొందరు బాలికలకు అందజేశారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఇచ్చిన బలమైన పునాదితో వచ్చే 100 ఏళ్లు కూడా ఇదే తరహాలో ప్రేమ సేవను కొనసాగిస్తామని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ చెప్పారు. అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి, ఎవరిని బాధించకండి అన్న బాబా నినాదాలతో చిన్న కుగ్రామం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. సత్యసాయి ప్రేమతో ప్రపంచాన్ని గెలిచారని, సేవతో ప్రజలకు దేవుడయ్యారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రశాంతి నిలయం, ప్రశాంతతకు ఆలయం. ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు అని బాబా గారు నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది. మనసులో ప్రేమ ఉన్నంత వరకు బాబా మన మధ్యలోనే ఉంటారు. మనం నిజం మాట్లాడితే సత్యసాయి బాబా మన మధ్యలో ఉంటారు. భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం, సమానత్వమే మన మతం. పేదలకు ప్రేమతో సాయం అందించాలని బాబా చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి. కుల మత ప్రాంతాల విభేదాలు వద్దు, పేదలకు సాయం చేద్దాం, సత్యం మాట్లాడదాం. ఇదే భగవాన్కి మన సత్య జయంతి సందర్భంగా ఇచ్చే ఘన నివాళి. నేటి జల్ జీవన్ మిషన్ కు నాటి సత్యసాయి తాగునీటి పథకమే అంకురమని పవన్ కళ్యాణ్ చెప్పారు. భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా అనంతపురం, రాయలసీమలో అనంతపురం జిల్లా. ఆయన పుట్టుక కూడా అత్యంత వెనుకబడ్డ జిల్లా, నీటికి కూడా కొరత ఉండే జిల్లా, వలసలు వెళ్ళిపోయే జిల్లా. అలాంటి జిల్లాను ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా. అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే మహానుభావులే తీసుకోగలరు. ఒక 40 సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా? దేశ విదేశాల నుంచి చాలా మంది భక్తులు, విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని. ఒక ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యం. అది రక్షిత మంచినీరు ఇవ్వాలి, అలాంటి పథకం ఒక 50 లీటర్ల నీళ్లు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి, ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే, ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు సత్యసాయిబాబా గారు ఆలోచించారు. అంటే మనం చెప్పాలంటే జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు. ఇక్కడ ఆయన సేవా తత్పరతని, స్ఫూర్తిని ముందు మేమందరం కొనసాగిస్తాం. ప్రేమ, సేవ, ప్రశాంతతకు సత్యసాయి బాబా ప్రతిరూపమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సత్యసాయి సిద్ధాంతాలు భవిష్యత్ తరాలకు ఆచరణ మార్గం కావాలని ఆకాంక్షించారు. ఈ భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. ఈశ్వర శాంతి, ఈశ్వర సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు. ఒక రోజున వస్తే బంగారు పని చేస్తావా అని అడిగాడు. ఏంటి స్వామి చెప్పండి అన్నాను. ఈ ప్రాంతంలో, నేను పుట్టిన ప్రాంతంలో త్రాగునీరు లేవు, నేను ఇవ్వాలని సంకల్పం చేశాను, నా భక్తులు ఇస్తారు, కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ ఇమ్మంటే సంతోషంగా నేను స్వీకరించాను. దానిపైన ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన భావనలు, బోధనలు భవిష్యత్ తరానికి ఆచరణ మార్గం కావాలి. సాయిబాబా ఫిలాసఫీని, సేవా మార్గాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి. సత్యసాయి బాబా భౌతికంగా మన మధ్య లేకున్నా వారి ప్రేమ, సేవాభావన కోట్లాది మందికి మార్గదర్శకమని ప్రధాని మోదీ అన్నారు. సత్యసాయి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలందించారని గుర్తు చేశారు. భారతీయ నాగరికతకు సేవా మూల కేంద్రమన్న ప్రధాని మోదీ భక్తి, జ్ఞానం, కర్మ, సేవతోనే ముడిపడి ఉంటాయని పేర్కొన్నారు. సత్యసాయి స్ఫూర్తితో వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పిన ప్రధాని వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ప్రజలు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. श्री सत्य साई बाबा का जीवन वसुधैव कुटुंबकम का जीवंत स्वरूप था। इसलिए उनका ये बर्थ सेंटेनरी वर्ष हमारे लिए यूनिवर्सल लव, पीस और सर्विस का महापर्व बन गया है। वो कहते थे, हेल्प एवर, हर्ट नेवर,
लेस टॉक मोर वर्क, हम सभी के मन में आज भी श्री सत्य साई बाबा के ऐसे जीवन सूत्र गूंजते रहते हैं। आज देश विकसित भारत की दिशा में आगे बढ़ रहा है। इस लक्ष्य को पाने के लिए नागरिक भागीदारी आवश्यक है। सत्य साई बाबा का ये जन्म शताब्दी वर्ष हमारी बड़ी प्रेरणा है। इस वर्ष हम विशेष तौर पर वोकल फॉर लोकल के मंत्र को मजबूत करने का संकल्प ले। विकसित भारत बनाने के लिए हमें लोकल इकोनॉमी को बढ़ावा देना ही होगा। जब हम स्थानीय उत्पाद खरीदते हैं तो हम एक परिवार, एक छोटे उद्यम और स्थानीय सप्लाई चेन को सीधे सशक्त बनाते हैं। इसी से आत्मनिर्भर भारत का रास्ता भी तैयार होता है। సత్యసాయి ఆశయాలు బోధనలకు మనమంతా పునరంకితం కావాలని ఐశ్వర్యరాయ్ పిలుపునిచ్చారు. ఇతరులను జడ్జి చేయొద్దని, వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి చెప్పేవారని సచిన్ టెండూల్కర్ గుర్తు చేశారు. దీనివల్ల చాలా సమస్యలు తొలగిపోతాయని చెప్పేవారని వివరించారు. తెలంగాణలో 2034 లోపు కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ స్ఫూర్తితో ప్రజాపాలన సాగిస్తున్నామన్నారు. అతివల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా ప్రభుత్వం సారిపెడుతుందని నెక్లెస్ రోడ్లో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన అనంతరం తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి సీఎం సహా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర నేతలు నివాళులు అర్పించారు. అనంతరం మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం ప్రారంభించారు. మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి పేరుతో చీరల పంపిణీ చేపట్టామని సీఎం తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతోందని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలు కలిపి కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తామని సీఎం వివరించారు. ప్రభుత్వం ఆడబిడ్డలకు సారెబెట్టే ఉద్దేశంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కోటి మందికి చీరలు పంచాలి అని 6 నెలల నుంచి సంస్థలకు ఉత్పత్తి చేయడానికి ఇస్తే ఇప్పటి వరకు 65 లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిండ్రు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు ఇంటి ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా 35 లక్షల చీరలు రావాల్సినవి ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో, మున్సిపాలిటీలలో మార్చి 1 నుండి 8 తారీఖు మిగతా మహిళలకు కూడా చీరల పంపిణీ జరుగుతుంది. మార్చి 8 తారీఖు నాటికి కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చెయ్యాలని ఈ ప్రభుత్వం ఈ రోజు చేస్తున్న ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆడబిడ్డల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అనంతరం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చీరల పంపిణీ పండుగ వాతావరణంలో జరగాలని సూచించారు. మహిళలకు చీరలు పంపిణీ చేసి వారి వివరాలు సేకరించాలన్నారు. తద్వారా వారికి భవిష్యత్తులో సంక్షేమ పథకాలు వర్తిస్తాయని చెప్పారు. మహిళా సంఘాల సమన్వయంతో చీరల పంపిణీ జరగాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామాలలో ఉన్న పాఠశాలలు నిర్వహించే బాధ్యత కూడా మహిళా సంఘాలకే ఇచ్చినాం. పెట్రోల్ బంకుల విషయంలో కావచ్చు, సోలార్ పవర్ ప్లాంట్ల విషయంలోనే కావచ్చు, మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టాలన్న ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందిరా మహిళా శక్తి బజార్ శిల్పారామం పక్కన 150 షాపులతో 3.5 ఎకరాలు, కొన్ని 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని మీ చేతిలో పెట్టడమే కాకుండా మీ ఉత్పత్తులను అన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడం ద్వారా ప్రజలందరికీ పరిచయం చేయడమే కాకుండా వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా మనం ఒక వేదికగా చేసుకున్నాం. ఈ మధ్య కాలంలోనే మనం అమెజాన్ తో కూడా మాట్లాడుతున్నాం. అమెజాన్ లో ఆన్లైన్ మీ వస్తువులను పెడితే ఆన్లైన్ లో మీ వస్తువులు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి తద్వారా అంతర్జాతీయ స్థాయిలో మా ఆడబిడ్డలు తయారు చేస్తున్న ఉత్పత్తులను అన్నిటిని కూడా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్న ఆలోచనతో ఈ రోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మన ఆలోచన అంతా ఒక్కటే, 2034 సంవత్సరానికి కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతే ఆ కుటుంబం బాగుపడుతుంది. మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న చీరలకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని సీఎం కోరారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నేతలు ఢిల్లీలోని శక్తి స్థల్కు వెళ్లి నివాళులు అర్పించారు. ఇందిరాగాంధీ ఆదర్శప్రాయమైన చైతన్యవంతమైన నాయకత్వం ఎప్పటికీ ప్రేరణగా నిలిచిపోతుందని అంతకుముందు ఎక్స్లో మల్లికార్జున ఖర్గే పోస్టు చేశారు. జాతి ఐక్యతను, సమగ్రతను కాపాడటంలో ఆమె చేసిన త్యాగం కోటి వందనాలకు అర్హమైనదని పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా దేశమే ముందు అనే విధానాన్ని నానమ్మ నుంచే నేర్చుకున్నట్లు రాహుల్ గాంధీ పోస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఎక్స్లో పోస్టు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరికొందరు నిందితుల ఆస్తులు అటాచ్ చేసేందుకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కీలక నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్మెంట్కు అనుమతి ఇచ్చింది. మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి కుటుంబం కమిషన్లు, ముడుపులు తీసుకుని భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ ఇచ్చిన దర్యాప్తు నివేదిక ఆధారంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల అటాచ్మెంట్కు ఆదేశాలు జారీ చేసింది. కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ అలియాస్ లక్ష్మీ పేరిట ఆస్తులు, సీఎంఆర్ ఇన్ఫ్రా ఆస్తుల అటాచ్మెంట్కు అనుమతి ఇచ్చింది. మద్యం కుంభకోణం అక్రమాలతో చెవిరెడ్డి కుటుంబం 63.72 కోట్లకు పైనే ఆస్తులు కూడబెట్టారని తేల్చిన సిట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల విలువను కేవలం 8,47,47,693గా పేర్కొంది. ఇంతకు మించి ఉన్న 54,87,17,107 రూపాయల ఆస్తులను లెక్కల్లో చూపలేదని సిట్ తెలిపింది. ఆయా ఆస్తులను అటాచ్ చేసేందుకు విజయవాడ కోర్టులో దరఖాస్తు చేయడానికి అనుమతిస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. మద్యం కుంభకోణం కేసు నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఏసీబీ కోర్టు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్కు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ను హైకోర్టు రద్దు చేసింది. ఈ నెల 26 లోపు జడ్జి ఎదుట ఈ ముగ్గురు సరెండర్ కావాలని ఆదేశించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేసుకోవాలని నిందితులకు ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురి రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు విచారించాలని ఏసీబీ కోర్టుకు హైకోర్టు స్పష్టం చేసింది. వైసీపీ హయాంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఐపీఎస్ సంజయ్ కోర్టులో లొంగిపోగా A4గా ఉన్న యాప్ డిజైనర్ కొండలరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కొండలరావుకు డిసెంబర్ 3 వరకు కోర్టు రిమాండ్ విధించగా అధికారులు అతన్ని జిల్లా జైలుకు తరలించారు. పత్తి కొనుగోళ్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలులో సీసీఐ కఠిన నిబంధనలు పెట్టిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కనీస మద్దతు ధరకు చివరి క్వింటాల్ వరకు కేంద్రం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి వరకు కేంద్రం పత్తి కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తేమ శాతానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక్కటే పాలసీ ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కనీస మద్దతు ధర రెండింతలైందని వివరించారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రామచంద్రరావు స్పష్టం చేశారు. పంజాబ్లో పర్ ఎకర్ 530 క్వింటలు ప్రొడక్షన్ ఉంటే హర్యానాలో 7, రాజస్థాన్లో 7, గుజరాత్లో 7, మధ్యప్రదేశ్లో 6, ఈ విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లో 9, కర్ణాటకలో 8, తెలంగాణలో మాత్రం 12 క్వింటలు పర్ ఎకర్ అని ఈల్డ్ చూపెట్టారు. ఈ 12 క్వింటల్ పర్ ఎకర్ ఈల్డ్ ఏదుందో ఇది నమ్మశక్యంగా లేదని చెప్పి దీని మీద క్లారిఫికేషన్ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం కేవలం 6.32 క్వింటల్ మాత్రమే ప్రతి ఎకరానికి ప్రొడక్షన్ వచ్చింది. కాబట్టి ఒక ఎంక్వైరీ మాత్రమే, ఒక వివరణ మాత్రమే అడగడం జరిగింది. దానికి పెద్ద రాద్ధాంగం చేసే ప్రయత్నం చేశారు. కిషన్ రెడ్డి గారు ఇటు అగ్రికల్చర్ మినిస్టర్ తోని, అదేవిధంగా మన టెక్స్టైల్ మినిస్ట్రీ తోని, అక్కడ సిసిఐ చైర్మన్ తోని మాట్లాడిన తర్వాత వారు మాట్లాడి ఈ యొక్క సమస్యకి ఒక పరిష్కారం తీసుకురావడం జరిగింది. ఎంత ప్రొడక్షన్ ఉంటే ఆ రైతు దగ్గర అంత ప్రొక్యూర్మెంట్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ఓట్చోరీ ప్రచారంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను తప్పుపడుతూ 272 మంది ప్రముఖులు బహిరంగ లేఖ రాశారు. ఈసీపై ఆరోపణలు రాజకీయ అసంతృప్తిని వెళ్లగక్కే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. లేఖ రాసిన 272 మంది ప్రముఖుల్లో 16 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 123 మంది మాజీ అధికారులు, 133 మంది మాజీ సైనికాధికారులు, 14 మంది మాజీ రాయబారులు ఉన్నారు. భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సంస్థలపై మచ్చవేసే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
విధానపరమైన ప్రత్యామ్నాయాలను తీసుకురావడానికి బదులుగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందంటూ రాహుల్ చేసిన వాదనలను ప్రస్తావించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు, ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించినందుకు రాహుల్పై ఎలాంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ను విమర్శించడాన్ని వారు ఖండించారు. ఎస్ఐఆర్పై ఈసీ స్పష్టమైన వివరణ ఇచ్చిందని, సుప్రీంకోర్టు కూడా మార్గదర్శకాలు జారీ చేసిందని గుర్తు చేశారు. రాజకీయ నాయకులు రాజ్యాంగ ప్రక్రియను గౌరవించాలని కోరారు. నిరాధారమైన ఆరోపణలతో కాకుండా విధానపరమైన ప్రకటనలతో పోటీ పడాలని, ప్రజాస్వామ్య తీర్పులను అంగీకరించాలని ప్రముఖులు అభ్యర్థించారు. ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసులో కీలక నిందితుడు అన్మోల్ బిష్నోయ్ను అమెరికా డిపోర్ట్ చేయగా ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి క్రితం విమానంలో ఢిల్లీకి చేరుకున్న అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు అన్మోల్ బిష్నోయ్ను తీసుకెళ్తున్నారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ గతేడాది ఏప్రిల్లో నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు. ఇందుకు సంబంధించి ముంబై పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 2022లో జరిగిన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. మూసేవాలా హత్యకు కొన్ని రోజుల ముందు నకిలీ పత్రాలను ఉపయోగించి దేశం దాటాడని గతంలో నిఘా వర్గాలు వెల్లడించాయి. అతనిపై వివిధ ప్రాంతాల్లో దాదాపు 20 కేసులు నమోదయ్యాయి. అతడి సమాచారం ఇచ్చిన వారికి 10 లక్షల రివార్డు ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రకటించింది. గత ఏడాది అమెరికా పోలీసులు అన్మోల్ను అరెస్ట్ చేశారు. డిపోర్టేషన్లో భాగంగా ఇవాళ భారత్కు తరలించగా ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. హర్యానాలోని ఫరీదాబాద్ అల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దికీని ఢిల్లీ న్యాయస్థానం 13 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. ఢిల్లీ పేలుడు నిందితులకు ఉన్న సంబంధాల నేపథ్యంలో విశ్వవిద్యాలయం ఆర్థిక వ్యవహారాలపై నిన్నంతా సోదాలు చేసిన ఈడీ అధికారులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సిద్దికీని అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. యూనివర్సిటీలో తీవ్రమైన ఆర్థిక అక్రమాలు చోటు చేసుకున్నాయని కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. తప్పుడు అక్రిడిటేషన్, తప్పుడు గుర్తింపులు చూపించి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం, దాని పరిపాలనా ట్రస్ట్ 415.10 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు రిమాండ్ రిపోర్టులో ఈడీ ఆరోపించింది. వర్సిటీ ట్రస్ట్ భారీగా విరాళాలు సేకరించిందని చెప్పింది. అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంపై సిద్దికీ పూర్తి నియంత్రణ కలిగి ఉన్నారని, వర్సిటీ ఆదాయంలో కొంత భాగాన్ని మాత్రమే తాము గుర్తించామని కోర్టుకు తెలిపింది. కస్టడీకి తీసుకుని విచారణ జరిపితేనే పూర్తి వివరాలు తెలుస్తాయని వివరించింది. ఈడీ అభ్యర్థనను అంగీకరించిన కోర్టు 13 రోజుల ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. భారత్ ఆశ్రయం కల్పించడం వల్లే తన తల్లి ప్రాణాలతో ఉన్నారని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్ అన్నారు. సంక్షోభ సమయంలో సాయం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. మానవాళిపై హింసకు పాల్పడ్డారన్న కేసులో మరణశిక్ష పడిన షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్ను కోరిన బంగ్లాదేశ్పై సాజిబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకంగా జరగని న్యాయ విచారణను పరిగణలోకి తీసుకుని భారత్ తన తల్లిని బంగ్లాదేశ్కు అప్పగించబోదని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్ అభ్యర్థనపై ఎలా ముందుకెళ్లాలో భారత్కు తెలుసని నమ్ముతున్నట్లు చెప్పారు. భారత ప్రజాస్వామ్యం, చట్టబద్ధత పాలనపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. తన తల్లిపై అక్రమంగా కేసులను నమోదు చేశారని సాజిబ్ వెల్లడించారు. న్యాయ విచారణలో అక్రమాలు జరిగాయని చెప్పిన ఆయన న్యాయవాదులను పెట్టుకునేందుకు కూడా తన తల్లిని అనుమతించలేదని తెలిపారు. విచారణను త్వరగా ముగించేందుకు పార్లమెంటు అనుమతి లేకుండా చట్టాలను సవరించారని ఆరోపించారు. న్యాయ ప్రక్రియను అనుసరించకుండా శిక్ష విధిస్తే ఏ దేశం సదరు వ్యక్తులను అప్పగించబోదని సాజిబ్ వాజేద్ తెలిపారు. India has always been a good friend, and in the crisis, India has essentially saved my mother's life. If she hadn't left Bangladesh, the militants, they had planned on killing her. So I'm eternally grateful to Prime Minister Modi's government for saving my mother's life. For an extradition to happen, the judicial process has to be followed. What you have in Bangladesh is a government itself that's unelected, unconstitutional, and illegal. In order to convict my mother, they amended laws to fast-track her trial, which you cannot amend laws without a parliament. And then my mother was not allowed to hire her own defense attorneys. Her attorneys weren't even allowed into the courts. And you had 17 judges terminated at the court before the trial. New judges appointed, some of whom who had absolutely no experience on the bench and were politically connected.
రష్యా చమురు కొంటున్నారనే పేరుతో భారత్పై విధించిన 25% సుంకాలు తొలగించాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ జీటీఆర్ఐ అమెరికాను కోరింది. రష్యా చమురు కొనుగోలును భారత్ గణనీయంగా తగ్గించిందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. రష్యా నుంచి దిగుమతుల వల్లే ఈ సుంకాలు విధించామని, ఇప్పుడు వాటిని తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చారు. అమెరికా ఆందోళనకు అనుగుణంగా భారత్ చర్యలు తీసుకుందని, కాబట్టి ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే టారిఫ్లు ఉపసంహరించుకోవాలని జీటీఆర్ఐ కోరింది. ఈ తగ్గింపునకు వాణిజ్య ఒప్పందంతో ముడిపెట్టొద్దని సూచించింది. ఈ టారిఫ్ల కోతను వెంటనే అమలు చేయకపోతే వాణిజ్య చర్చల్లో పురోగతి ఆశించిన మేర ఉండకపోవచ్చని హెచ్చరించింది. 25% టారిఫ్ను వెంటనే ఉపసంహరిస్తే ట్రంప్ తన నిబద్ధతను చాటుకున్నట్లు అవుతుందని, అమెరికా నుంచి చమురు, ఎల్పీజీ దిగుమతులకు ఊతమిచ్చినట్లు ఉంటుందని జీటీఆర్ఐ తెలిపింది. ఇరు దేశాల సంబంధాల మధ్య ఏర్పడిన అంతరం తొలగుతుందని సూచించింది. చైనా వంటి దేశాలు అదనపు టారిఫ్ లేకుండానే రష్యా చమురు కొంటున్నాయన్న జీటీఆర్ఐ 25% టారిఫ్లను అమెరికా వెనక్కి తీసుకుంటే ఇతర దేశాలతో సమానంగా భారత్ను చూసినట్లు అవుతుందని వెల్లడించింది. 7 ఏళ్ల తర్వాత అమెరికాలో పర్యటించిన సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కు శ్వేతసౌధంలో ఘన స్వాగతం లభించింది. సౌదీ యువరాజు గౌరవార్థం శ్వేతసౌధంలో విందించిన ట్రంప్ సౌదీని దీర్ఘకాల భాగస్వామిగా అభివర్ణించారు. అమెరికాకు సౌదీ అరేబియా నాటోయేతర కీలక మిత్రపక్షమని వివరించారు. ఈ విందుకు సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, యాపిల్ సంస్థ అధినేత టిమ్ కుక్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏబీసీ ఛానల్ రిపోర్టర్ జమాల్ ఖషోగి హత్యపై ప్రశ్నించగా ట్రంప్ ఆమెపై మండిపడ్డారు. సౌదీ పాలకులపై విమర్శలు చేసే జర్నలిస్టు జమాల్ ఖషోగి 2018లో హత్యకు గురయ్యారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఆదేశాల మేరకే ఖషోగి హత్య జరిగినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం అప్పట్లోనే తెలిపింది. అదే విషయాన్ని ఏబీసీ జర్నలిస్ట్ ప్రశ్నించగా క్రౌన్ ప్రిన్స్ కు ఖషోగి హత్య గురించి ఏమీ తెలియదని ట్రంప్ చెప్పారు. మనం దాన్ని అలాగే వదిలేయాలి, ఇలాంటి ప్రశ్నలు అడిగి అతిథిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఏబీసీ ఛానల్ యుఎస్ లైసెన్స్ ను రద్దు చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ప్రశ్నకు స్పందించిన సౌదీ యువరాజు ఖషోగి హత్య బాధాకరమని చెప్పారు. జపాన్ నైరుతి ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అదుపు చేయలేని స్థాయిలో మంటలు ఎగిసిపడి 170 ఇళ్లు దెబ్బతిన్నాయి. 170 మంది ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 70 ఏళ్ల వృద్ధుడి ఆచూకీ తెలియటం లేదని అగ్నిమాపక శాఖ సిబ్బంది తెలిపారు. వైటా నగరంలోని ఫిషింగ్ పోర్టు సమీపంలో చెలరేగిన మంటలు బలమైన గాలులు వీయటంతో పక్కనే ఉన్న అడవికి విస్తరించాయి. రెప్పపాటులో మంటలు వ్యాపించడంతో చాలా వస్తువులు వదిలేసి ఇంటి నుంచి పారిపోవాల్సి వచ్చిందని స్థానికులు వాపోయారు. బంగారంతో రూపొందించిన టాయిలెట్ కమోడ్ న్యూయార్క్లో నిర్వహించిన వేలంలో దాదాపు 107 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇది సాధారణ మరుగుదొడ్లలో ఉండే కమోడ్ మాదిరిగానే పనిచేస్తుందని వేలం వేసిన సౌత్ బీ సంస్థ వెల్లడించింది. 18 క్యారెట్ల బంగారంతో 101 కిలోల బరువుతో ఇటాలియన్ కళాకారుడు మౌరోజియో కాటెలన్ ఈ బంగారపు టాయిలెట్ కమోడ్ను రూపొందించారు. గతంలో అరటి పండును గోడకు అతికించి వేలంలో పెట్టడం ద్వారా కాటెలన్ ప్రచారంలోకి వచ్చారు. అతడు 2 బంగారపు టాయిలెట్ కమోడ్లను తయారు చేశారు. అందులో ఒకటి 2016లో న్యూయార్క్లో ప్రదర్శనకు ఉంచినప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు కొన్నాళ్లు ఇచ్చేందుకు గుగ్గెన్ హీమ్ మ్యూజియం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే ఆ కమోడ్ ఇంగ్లాండ్లో బ్లెన్హీమ్ ప్యాలెస్లో ప్రదర్శనకు ఉంచినప్పుడు చోరీకి గురైంది. ఆ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినప్పటికీ దాని ఆచూకీ దొరకలేదు. దొంగలు దాన్ని వెరక్కొట్టి కరిగించినట్లు భావిస్తున్నారు. రెండో బంగారపు కమోడ్ను తాజాగా వేలంలో గుర్తు తెలియని వ్యక్తి 107 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ కమోడ్కు కాటెలాన్ వ్యంగ్యంగా అమెరికా అని పేరు పెట్టారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.